హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఓఎస్ విత్ మాధురి. సో ఈరోజు మీకు నేను నైవిసారణ్యలో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ని చూపిస్తాను. సో ఈ ప్లేస్ వచ్చేసి మనం 7 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఏరియాని క్రాస్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నైవిసారణ్యలో మనం చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్కి దగ్గరలోనే ఉంటుంది ఇది. అసలు ఈ ప్లేస్ ఏంటంటే అది రుద్రావత్ కుండ్ ఆర్ రుద్రావత్ తీర్థ్ అంటారు, ఆర్ రుద్రావత్ మహాదేవ్ టెంపుల్ అని కూడా అంటారు. అసలు ఇంత దూరం ఫారెస్ట్ ఏరియాని దాటుకొని ఈ ప్లేస్కి ఎందుకు వెళ్ళాలంటే ఇక్కడ శివలింగం మనకు పైన కనిపించదు అనమాట, జల దిగ్బంధనంలో ఉంటుంది. ఇక్కడ ఏంటి ఇన్ని ప్లేట్స్లో మనకి ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ పాలు అమ్ముతున్నారని చూస్తున్నారా? మనం శివలింగానికి ఎలా అయితే పాలు పోస్తామో ఇక్కడ కూడా శివుడు కింద ఉంటాడు కాబట్టి మన నమ్మకంతో శివుడు ఉన్నాడు అనుకొని పాలు, పువ్వులు అండ్ బిల్వదళాలు అర్పిస్తామన్నమాట శివుడికి. సో మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఎలిమెంటే మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం తెచ్చుకున్న ఫ్రూట్స్లో సగం ఫ్రూట్స్ నీళ్ళలో విసిరేయకుండా ఇలా చేతుల్లోంచి నీళ్ళల్లోకి వదిలితే కొన్ని ఫ్రూట్స్ అనేవి మనకి తేలుతాయి అనమాట, కొన్ని ఫ్రూట్స్ మునిగిపోతాయి. ఆ మునిగిపోయిన ఫ్రూట్స్ శివుడు మన దగ్గర నుంచి అంగీకరించినట్టు, మిగిల్చిందేమో మనకి ప్రసాదంగా ఇచ్చినట్టు అనమాట. చూడండి. సో మా మమ్మీ మామిడి పండు, జాంపండు అండ్ అరటిపండు వదిలారనమాట. అరటిపండు, జాంపండు పైన తేలింది, మామిడి పండు మునిగిపోయింది. కానీ మా మమ్మీ అరటిపండు పట్టుకోలేకపోయారు. అందరికీ సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రూటే మునగదనమాట. అండ్ నేను కూడా టెస్ట్ చేశాను. నెక్స్ట్ మా మమ్మీ మ్యాంగో, గావా ట్రై చేశారు కదా, అందుకని నేను యాపిల్ అండ్ పొమోగ్రనేట్ అండ్ బనానా ట్రై చేశాను. నాకు ఓన్లీ బనానా మాత్రం ఫ్లోట్ అయింది, మిగతావి రెండు సింక్ అయిపోయినాయి. సో ఇక్కడ ఇన్విజిబుల్గా శివుడు ప్రెజెన్స్ ఉందని చెప్పి అందరి నమ్మకం. సో ఆ నమ్మకంతోనే ఎంతోమంది భక్తులు ఈ ప్లేస్కి వస్తున్నారు. అండ్ ఈ ప్లేస్ హిస్టరీ వచ్చేసి పూర్వం ఋషులు ధర్మాన్ని ఎప్పుడు కాపాడమని శివుడిని కోరగా శివుడు వచ్చేసి ఇక్కడ తను ఎటర్నల్గా ఉండిపోతానని చెప్పి కొలంలో ఇన్విజిబుల్గా ఉంటానని మాట ఇచ్చారంట. సో అది మనకి నమ్మకం. సో మన దగ్గర ఉన్న రిమైనింగ్ ఫ్రూట్స్ వచ్చేసి ఇక్కడ లోపల శివలింగం ఉంటుంది, ఆ శివలింగం దగ్గర పెడతామన్నమాట. సో నెక్స్ట్ బ్లాగ్లో నైవిసారణ్యంలో ఉన్న ఆ లలితాదేవి శక్తిపీఠం అండ్ చక్రతీర్థం చూద్దాం.